ఎక్కడికి వెళ్ళినా ఏ చోట చూసినా ఏదో ఒక ప్రాంతానికి ఏదో ఒక రహస్యం ఉంటూనే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాంతానికి రహస్యంతో పాటు ఎంతోమంది భయం కూడా ఉంది. అక్కడికి వెళ్ళడం నిషేధం, అక్కడికి వెళ్ళి తిరిగి రావడం అసాధ్యం. కనిపిస్తున్న చెట్టు 200 సంవత్సరాలుగా అలాగే నిలబడి ఉంది. కానీ దానికి ప్రాణం ఇస్తుంది భూమి కాదు, రక్తం. అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను ఎప్పుడూ అందరినీ బలి కోరుతూ ఉంటాడు. ఆ రాక్షసుడు ఎప్పుడూ సూర్యగ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సమయంలో అతనికి వచ్చే శక్తులు ఎవరు అదుపు చేయలేరు. ఆ రాక్షసుడు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇది నలుగురు స్నేహితుల కథ. వాళ్ళ ఆకతాయితనంతో ప్రమాదానికి ఎదురెళ్ళి ఎలా ఎదుర్కొన్నారనే కథ. చెప్పాలి మామ, ఏం సంగతులు? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏమైనా పార్టీ చేసుకుందాం మామ. హాయ్ మామ. హాయ్ మామ. రేపు వెళ్దాం. ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అయింది మామ, అసలు మరి చిరాగ్గా ఉందిరా. బయటకు వెళ్దాం మామ, రేపు వెళ్దాం బయటికి. ఇద్దరా మామ. తాగుదాం. ఎవరు కూడా వచ్చారుగా, వాడుకుందాం. బాబాయ్ నమస్తే అన్న. దా కూర్చో. దాని గురించి మాట్లాడుతున్నాం. దా కూర్చో. సంగతులు ఇయ్యొచ్చుగా 4 కళ్ళు. ఓకే రేపు మరి బయటకు వెళ్దాం. రేపు బయటకు వెళ్దాం. రేపు మంచి రోజు కాదంటున్నారు కదా, 2 రోజులు లాగా వెళ్దాం. ఏమైతే మామ, రేపు వెళ్దాం మామ. వద్దు మామ, బాగలేదు. భయపడేవాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. భయాన్ని ఎదిరించి బతికేవాడు మగాడు, కుర్రాడు. సరే మీ ఇష్టం మా, మీ ఇష్టం మా. ఓకే మా, సరేనా మరి, రేపు కలుద్దాం. బాయ్. సరే మా, భయపడదు, చాలా సమాధానం. బాయ్. రేపు కలుద్దాం మా. నువ్వు నాతోనే ఉన్నావు, నేను నీతోనే ఉన్నా ఇన్నాళ్ళుగా. మన ఇద్దరం కోరుకున్న రోజు రానే వచ్చింది. వస్తున్నారు. పంచే పడితే చిలుకవే. వద్దని చెప్పాను కదా, ఇవాళ చెప్పాను కదరా, వద్దని చెప్పాను కదరా. ఒక్కలేరా అన్ని పట్టించుకుంటా ఉంటుంది. అయ్యింది ఏదో అయ్యింది. ఎట్లా బయటకు వెళ్ళామంటే ఇప్పుడు పంచర్లు వేసేవాళ్ళు లేడు, బంకులు లేవు అని నిన్న టీవీలో చెప్పారు కదరా. ఏమి ఉండవని, ఏమి లేవు ప్రస్తుతానికి. వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఇటువంటి దగ్గరలో షెల్టర్ చూసుకుని అటు వెళ్ళిపోతాం. ఓకేనా? ఈరోజు ఆగిపోయినా బాగుండేది, ఈరోజు సిగ్నల్ అంటావా? ఏం చేద్దాం మరి, వచ్చింది ఏదో వచ్చేసాం. వెనక్కి వెళ్ళాం, ముందుకే వెళ్ళాం. కాబట్టి ఏదో ప్లేస్ చూసుకుని పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఏమండి? అరే ఇక్కడ ప్లేస్ బాగున్నట్టు.
మరి ఎక్కడ అయిపోయిండ్రా రారా రారా ఎందుకురా ఎంజాయ్ చేద్దాం లొకేషన్ చాలా బాగుంది మామ ఎంజాయ్ చేద్దాం రారా బాగుంది చాలా రారా. రారా బాబు. ఏదైతే తగ్గింది నువ్వు రారా బాబు కూర్చో ఏమవుతులే కానీ సూపర్. అసలు ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళందరికీ ఏమైంది, ఆ రాక్షసుడు ఎవరు, అతని కథ ఏంటి, ఆ ముసుగు వెనుకున్న మనిషి ఎవరు, ఇవన్నీ తెలియాలంటే అందరికీ నమస్కారం. ఈ నిషేధం అనేది మా తొలి ప్రయత్నం. ఇందులో టెక్నికల్గా ఆడియోలో కానీ వీడియోలో కానీ ఏదైనా తప్పులుంటే మమ్మల్ని మన్నించగలరు. రాబోయే భాగానికి ఇవేమీ ఉండకుండా చూసుకుంటామని మాటిస్తున్నాము. అలాగే మేము తీసిన ఈ మొదటి భాగానికి మీరు ఆదరిస్తారని మరియు మీ సపోర్ట్ ఎప్పుడూ మాతో ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. టీం నిషేధం.